పరిపాలన మీద అవగాహన ఉన్న వ్యక్తి పాలిస్తున్నాడా? ఉటావుటిన బంపర్ ఆఫర్లు దంతే బూరిలో గుట్టలా పడ్డట్టుగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు. చంద్రబాబు నాయుడు చేపిస్తే అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుంది? అంటే ప్రజల మద్దతు అవ్వలేదా ముఖ్యమంత్రి అయినా? ప్రజల మద్దతు అవ్వలేదా ముఖ్యమంత్రి? కేవలం చంద్రబాబు నాయుడు రికమెండేషన్ వల్లనే ముఖ్యమంత్రి వచ్చినాక మాట్లాడు. జేబులో నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకటండి, కేసీఆర్ లాగా తెలంగాణ రాష్ట్రమే ఆయనకు ఎజెండా ఉండదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల డెవలప్మెంటే ఆయనకు ముఖ్యం కాదు. అక్కడ రేవంత్ రెడ్డి గారికి 4 అంశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సోనియా గాంధీ మెప్పు పొందాలా, ఖర్గే గారి మెప్పు పొందాలా, రాహుల్ గాంధీ మెప్పు పొందాలా, లాస్ట్ కు మొన్ననే ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ మెప్పు కూడా పొందాలా. ఆ మెప్పు పొందడంతో పాటు వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా అక్కడికి తరలించాలా. ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ సొమ్ము పోయి అక్కడ ఖర్చు పెట్టాలా. తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. రెండోది, చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం మేము నిర్మించిన హైదరాబాద్ నగరాన్ని కూల్చివేస్తున్నాడు కదా. హైదరాబాద్ మీద పేరు మీద ఎవరి ఇల్లు కూల్చిండు? ఒక్క పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఫామ్ హౌస్ కూల్చలే, తిరుపతి రెడ్డి గారు ఇల్లు కూల్చలే, ఇక్కడ ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ కూల్చలే, వివేక్ గారి ఫామ్ హౌస్ కూల్చలే. ఎవరి కూల్చిండి? ఈయన దత్తాత్రేయ గారు పూర్తి అధికారాలతోటి మళ్ళీ ఈ హైడ్రా రీఓపెనింగ్ అవ్వబోతుంది. పూర్తి అధికారాలతోటి ప్రభుత్వంతో కోర్టు ఆదేశాలతోటి మళ్ళీ పూర్తి స్థాయిలో కూల్చివేతలు జరుగుతాయి. అప్పుడు కంపల్సరీ మీరు మళ్ళీ నిలదీయొచ్చు. ఎందుకంటే అప్పుడు కూడా జరగకపోతే హైడ్రా అనేటువంటిది కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్. ఇవో గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు కాలు కిందికి తలపైకి అందులో నిబద్ధత లేదంటారు. హైడ్రాలో నిబద్ధత లేదంటారు. ఒకటి చెప్తా వినండి. హైదరాబాద్ లో నదిగా ప్రవహించినటువంటి మూసి నాలాగా మారడానికి కారణమే కాంగ్రెస్ టీడీపీలు కదా. ఇవాళ కాంగ్రెస్ టీడీపీల పొత్తులో, కాంగ్రెస్ టీడీపీల లోపాయకారి ఒప్పందంతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి హైదరాబాద్ లో ఎవ్వరు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎవ్వరు పక్క రాష్ట్రంలోనో ఇంకోటి ఉన్నటువంటి దయాదాక్షల మీద ఇక్కడ ఏం పదవులు అనుభవించాల్సిన అవసరం లేదు. అన్నగారు ఇప్పటికే చాలా సార్లు అన్నారు చంద్రబాబు నాయుడు చిచ్చు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎక్కడికి వెళ్ళి వచ్చిరండి? ఆయన పుట్టుకంతోనే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని వచ్చిండా? కేవలం మంత్రి పదవి ఇయ్యాలందుకు ఆయన గెలిచినప్పుడు 1999లో విజయరామారావు గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు, వారికి మంత్రి పదవి ఇచ్చినందుకు, కేవలం మంత్రి పదవి ఇచ్చినందుకే ఆయన రాజీనామా చేసి ఆ రోజు కేవలం వారి రాజకీయమైనటువంటి భవిష్యత్తు కోసం మాత్రమే తెలంగాణ జెండాను ఎత్తుకున్నారు తప్ప ఎవరి దయాదాక్షల మీద ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు లేదు కాదు మీరు చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేశారు. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోపాయకారి ఒప్పందం మీరు చేసుకున్నారు. అన్నగారు ఇంతకుముందు అంటున్నారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండు ఓటుకు నోటు కేసులా అని. లేదు ఓటుకు నోటు కేసులా అని అంటున్నారు. మాట్లాడండి. అన్నగారు ఓటుకు నోటు కేసులు అంటున్నారు. ఓటుకు నోటు కేసు ఎప్పుడైందండి? ఎప్పుడైంది? 2015-16 సంవత్సరంలో అయింది. అప్పటికి కూడా ఓ టర్మ్ ఎన్నికలు జరిగినాయి. రెండోసారి ముఖ్యమంత్రి అయినరు. మీరు పటిష్టమైనటువంటి అధికారం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకో మరి రిమాండ్ చేయలేదు? ఎవరు ఆపిరు మరి మిమ్మల్ని? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆపిరా, లేకపోతే పైన ఉన్నటువంటి మీ నరేంద్ర మోడీ గారు ఆపిరా? ఎవరు ఆపిరు సార్ అరెస్ట్ చేయొద్దని చెప్పి? చిన్న డ్రోన్ కేసు ఎవడో ఎగిరేసే రోడ్డు మీద ఉన్నటువంటి ఎవరో ఎగిరేసినటువంటి డ్రోన్ కేసులా సంబంధం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు సంబంధం లేదు డ్రోన్ ఎగరేయడంలో. ఫోటోలు తీసి పంపిస్తే ఈయన దగ్గరకు వచ్చిన ఫోటోస్ మీడియాకు చూపించిండు. ఈయన కూర్చొని డ్రోన్ ఎగిరేయలేదు. కాబట్టి ఆ డ్రోన్ ఎగరైపోయినా ఎగరేపించిండా లేదా అనేది దగ్గర పాయింట్ అని చెప్పి ఎవరు నిరూపించలేదు కదా. అట్లా రేవంత్ రెడ్డి గారు ఎగిరేపించారని కూడా నిరూపించలేదు కదా. అట్లాంటప్పుడు ఎందుకు మరి మీరు ఆ కేసు ముందుకు తీసుకపోలేదు? పసలేని కేసులు పెట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ రోజు మొహం చూపించలేనటువంటి మీరు భయపడుకుంటా 10 ఏళ్ళ అరాచకమైనటువంటి పాలనను చూపించి ఈ రోజు ప్రజాపాలన జరుగుతుంటే ఇది ప్రజలకు అర్థమైతే మమ్మల్ని చీదరించి రోడ్ల మీద ఉరికించి కొడతారని మీరు భయపడుతున్నారు. అన్న ఒక్క మాట చెప్తా, ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటా ఈ దీక్షా దివాస్ అనేది యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిందని చాలా గట్టిగా గొప్పగా చెప్పిండు. ఈ రోజు నేను చెప్తున్నా అది దీక్షా దివాస్ కాదు, అది దిక్కులేని దివాస్. ఎందుకంటే మొన్న జరిగినటువంటి దివాస్ లా ఒక్క తెలంగాణ ఉద్యమకారుని చూపెట్టరు. మీరు ఒక్క తెలంగాణ ఉద్యమకారుని చూపెట్టరు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు సీఎం గారు ప్రోటోకాల్ సరే అన్నలాంటి ఉద్యమకారులు అంటే రానియలేదు. మొన్న జరిగినటువంటి దీక్ష దివస్ లేడుందండి. అందరు వచ్చి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ దీక్షా దివాస్ ని డిస్టర్బ్ చేయడానికే
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కరెంటు తీసేసింది అని చెప్పారు. నేను ఒక్క వీడియో మీకు కూడా షేర్ చేసిన. ఇది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ప్రొఫైల్ ఒక అధికారికమైనటువంటి ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ అధికారికమైనటువంటి ప్రొఫైల్. వీళ్ళు ఒక వీడియో పెట్టారు సార్. వీళ్ళు ఒక బాహుబలి రేంజ్ లో ఒక వీడియో పెట్టారు. నేను మీకు కూడా పంపించిన, మీరు దీన్ని ప్లే చేయవచ్చు సార్. మొత్తం చీకటి ఉంటది, దానికి ఒక పాట బ్యాక్గ్రౌండ్ పాట పెట్టారు. చుట్టూ చీకటి ఉన్న వెలిగే కిరణం అని. ఏం సార్ ఇక్కడ కరెంటు పోతుంది, 5 నిమిషాల్లో మొత్తం పింక్ కలర్ వేసి గ్లోలు వేస్తారా సార్ వీళ్ళు? ఎవరికి సార్ మీరు కథలు చెప్పేది? ఇట్లాంటి దిక్కులేని దివాసులు చేసి, ఇట్లాంటి ప్లాన్లు చేసి, ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు సార్ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు దొంగ కరెంట్ ఇచ్చేటప్పుడు లెక్కలు పట్టుకొని పేపర్తో మాట్లాడిన మీరు ఇట్లాంటి ఆరోపణలు ప్రభుత్వం మీద చేస్తే మేము తెలుసుకోమా ఏం జరిగిందో? స్థానికంగా ఉన్నటువంటి అధికారి దగ్గర అడిగితే జరిగినటువంటి చిన్న సాంకేతిక లోపం వల్ల 2 నిమిషాలు కరెంటు పోయింది సార్, 5 నిమిషాల్లో కరెంట్ వచ్చింది అని. అది కూడా సహజంగా పోలేదు, కావాలని కొంతమంది చేసినటువంటి అఘాయిత్యాల వల్ల, ఆ చేష్టల వల్ల జరిగింది డిస్టర్బెన్స్. ఓన్లీ 5 minutes లో మళ్ళీ కరెంట్ వేసినామని చెప్పి ఓన్లీ వీళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకొని ఇట్లాంటి వీడియోలు చేసుకొని ప్రజల్ని ఈ రోజు డిస్టర్బ్ చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్తారా? ఏం సార్ వీళ్ళు మాట్లాడేది? తెలంగాణ గురించి కేసీఆర్ గారికి చిత్తశుద్ధి అని మాట్లాడుతారు. నేను అడుగుతున్న ఈరోజు పార్లమెంట్ల తలుపులేసి బిల్లును మూజువాని ఓటుతోనైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అన్నప్పుడు పెప్పర్ స్ప్రే కొట్టినటువంటి లగడపాటి రాజగోపాల్ గారిని ముందు కుసుగొల్పింది ఎవరో మాకు తెలియదా? మొత్తం చెప్తే మీ చరిత్ర మళ్ళీ తెలంగాణ క్షమించదు, ఉరికిచ్చి కొడతారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అలాంటి వారిని ఉసిగొల్పింది ఎవరో మాకు తెలియదా? ఇంకో మాట కూడా ఆ రోజు అంతా చర్చ జరుగుతుంటే ఆ రోజు ప్రాణాలకు తెగించి కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి, అట్లాగే బీజేపీలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అంతగా గొంతులు దించుకొని తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే తెలంగాణకు సంబంధం లేని సుశీల్ కుమార్ షిండే గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ వీళ్ళిద్దరికి తెలంగాణతో ఏం సంబంధం లేదు సార్. అయినప్పటికీ వాళ్ళు బాధ్యతగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంగా కావాలని వాళ్ళ గొంతులు దించుకొని ఎంత సమయం ఏందో కూడా చూసుకోకుండా గంటల తరబడి వాళ్ళు పార్లమెంట్ లో వాదోపాలు చేస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పార్లమెంట్ లో ఎందుకు లేరు? మీకు చిత్తశుద్ధి ఉంది కదా, ఎందుకు ఆ చర్చలో మీరు ఎందుకు భాగస్వాములు కాలేదు? ఎందుకు మీ కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి హరీష్ రావు గారి వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అరెస్టులు చేయాలని, కక్షపూరితమైనటువంటి అరెస్టులు చేయాలని, ప్రప్రదంగా కక్షపూరితమైనటువంటి అరెస్టులు చేయాలని కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఆలోచన లేదు. అక్కడ జరిగినటువంటి చక్రధర్ గౌడ్ గారు ఒక బిఎస్పీ పార్టీకి చెందిన నాయకులు, దానికి మా కాంగ్రెస్ పార్టీకి మాకు ఏం సంబంధం లేదు. ఈ కేసు పెట్టించడానికి మీరే ఉన్నారని చెప్పేసి మాట్లాడతారు. ఇది ఆరోపించడానికి మాట్లాడడానికి అన్ని బాగుంటాయి, కానీ నిరూపించడానికి ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర సోర్స్ ఉండదు. ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీనేసి మసి అంటిస్తే దాన్ని తుడుచుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి చక్రధర్ గారికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు. సరే ఆయన కేసు పెట్టిండు, ఆయన కేసు పెడితే మీకేమైంది? చూసుకుంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చట్టపరంగా ఎదుర్కొంటారు. హరీష్ రావు గారు కోర్టుకు పోయారు కదా, దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు. ఉద్యమంలో పనిచేసిన, 2 సార్లు మంత్రిగా పనిచేసిన, నాకు రాజకీయంగా ఇంత చరిత్ర ఉంది, ఇట్లాంటి చిల్లర కేసులు పెడితే నా ప్రతిష్టకు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మీరు దయించి నా పైన దయ చూపించి ఈ కేసులు అన్ని కొట్టేయండి అని చెప్పి కోర్టుకు పోయారు కదా, న్యాయపరంగా చూసుకుంటారు కదా. ఆయన మీ మీదకి దాడికి రాలేదు కదా. అట్లాంటి తరుణంలో ఈయన పోయిండు. ఈ పాడి కౌశిక్, ఈ బ్లాక్ మెయిలరు, ఈ దొంగ, ఈ జోకరు, ఈ బ్రోకరు ఈయన సార్ మళ్ళీ మీరు ఎమ్మెల్యే గారు అనొద్దు. ఆయన ఎమ్మెల్యే గారు నేను అస్సలే చూడండి, ఎందుకంటే ఆయనతో పాటు రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ వ్యక్తే కాదంట, తెలంగాణ ముఖ్యమంత్రి కాదంట. ఉద్యమాన్ని మీద రైఫైల్ పెట్టినాడు ఆయన, ముఖ్యమంత్రి కాదనాల్సి వస్తుంది. ఆయన కూడా ముఖ్యమంత్రి కాదంటే ఎలా కుదురుతుంది? అదే కదా నేను చెప్పేది, లిమిట్ ఉంటది. మీరు ఎన్న అనుకోండి, ఎక్కడ కూడా ఇట్లా నేను చచ్చిపోతా అని చెప్పి భార్య బిడ్డల్ని ముందు మర్చిపోతున్నారన్నా సెంటిమెంట్లు. మరి ఈటల రాజేంద్ర అన్న మాట ఏంది? ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు. అయితే కౌశిక్ రెడ్డి
రెడ్డి సమయం అయిపోతుంది. ఒక్కటి నిమిషం కౌశిక్ రెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇనికవేరు సహజంగా ఏముంది ఆడ రైటర్ దగ్గరకు ఎస్ నేను అదే అంటున్నా అంత అంగంగా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే నువ్వు పోలీసులతో కొట్లాడినా కలవాల్సింది కంప్లైంట్ ఇస్తానికి ఆడ రైటర్ ఉంటాడు. ఎవరైనా అవసరం లేదు. కంప్లైంట్ తీసుకొని పోలీస్ కానీ ఏదో ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో అర్థమైపోయింది. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయకపోతే ప్రాబ్లం. Right, నువ్వు కంప్లైంట్